హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు J24 న్యూస్. వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ విత్ జిలాని. సో ఈ రోజు నమస్తే తెలంగాణలోని వార్తలు చూసుకుంటే 60% ఓటర్లకు సర్ పత్రాలు అని ఒక వార్త ప్రచురించారు. సందేహాలకు 1035 హెల్ప్ డెస్క్ లో అని బిఎల్ఓలందరికీ రెయిన్ కోట్లు ఇస్తున్నారంట. మొత్తం ఓటర్ల సంఖ్య 3.38 కోట్లు, అంటే 3.38 కోట్లు. పురుషుల కంటే మహిళలు ఎక్కువ ఉన్నారంట. సిఇఓ సుదర్శన్ రెడ్డి గారు చెప్పారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కింద మంగళవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 2,02,32,055 మంది ఎన్యూమరేషన్ ఫామ్లను అందుకున్నారంట. అంటే 59.81%. బిఎల్ఓలు ఇంటింట పంపిణీ చేసినట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సిఇఓ సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. జూన్ 25 నుంచి ఎన్యూమరేషన్ ఫామ్లు పంపిణీ ప్రారంభమైందని, వాటిని నింపిన తర్వాత జూలై 24 వరకు బిఎల్ఓలకు ఇంటింటికి తిరిగి తీసుకుంటారని తెలిపారు. ఈ మేరకు బిఎల్ఓలకు అవసరమైన కిట్లు, దరఖాస్తు ఫామ్ 678 డిక్లరేషన్ ఫారాలతో పాటు వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని రెయిన్ కోట్లు కూడా అందజేసినట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎఫ్ఎం, రేడియో, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు 2K రన్ వంటి అవగాహన కార్యక్రమాలు కూడా విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎఫ్ఎం, రేడియో, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు 2K రన్ వంటి అవగాహన కార్యక్రమాలను కూడా విస్తృతంగా నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. సార్ను పారదర్శకంగా నిర్వహించేందుకు సిఇఓ స్థాయిలో ఇప్పటి వరకు 3 సార్లు జిల్లా డిఇఓ, నియోజకవర్గ ఈఆర్ఓ, డిఆర్ఓ, బిఎల్ఓ స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించినట్టు తెలిపారు. సో రాజకీయ పార్టీల విన్నపం మేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ పరిధిలో ఎన్యూమరేషన్ ఫామ్లను ఆంగ్లంలోనే మిగతా రాష్ట్రమంతటా తెలుగులోనే ముద్రించినట్టు సిఇఓ సుదర్శన్ రెడ్డి తెలిపారు. సో ప్రజల సౌకర్యార్థం ఉర్దూలో కూడా డమ్మీ ఫామ్లను అందుబాటులో ఉంచామని తెలిపారు. ఓటర్ల నమోదు సవరణపై అవగాహన కల్పించేందుకు, ఎన్యూమరేటర్ల సందేహాలను నివృత్తి చేసేందుకు డిఓ, ఈఆర్ఓ, ఏఈఆర్ఓ కార్యాలయాల్లో మొత్తం 1035 హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశామని వివరించారు. 2026 అక్టోబర్ 1 అర్హత తేదీగా సర్ ప్రక్రియను ప్రారంభించినట్టు తెలిపారు. రాష్ట్రంలో 3.38 కోట్లకు పైగా ఓటర్లు ఉంటే వీటిలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారని తెలిపారు. మొత్తం ఓటర్లు 3,38,26,448 ఉండగా ఇందులో పురుషులు 1,67,60,603 మంది, మహిళలు 1,70,62,946 మంది, థర్డ్ జెండర్లు కేవలం 2,859 మంది చొప్పున ఉన్నారని ఆయన పేర్కొన్నారంట. 60% సార్ పత్రాలు అంటే ఎస్ఐఆర్ పత్రాలు బిఎల్ఓలు 60% పంపిణీ చేశారు అని సుదర్శన్ రెడ్డి గారు, సిఇఓ గారు చెప్తున్నారు. మళ్ళీ నిజంగా 60% ఫామ్లు, పత్రాలు అక్కడ పంపిణీ చేయడం జరిగిందా రాష్ట్రంలో అనేది ప్రజలే చెప్పాలి. సో ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 డిక్లరేషన్ పత్రాలు కూడా ఇస్తున్నారంట సార్ ఫామ్స్ తో పాటు. సో దీనికి అవగాహన కల్పించేందుకు ఎఫ్ఎం, రేడియో, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఇంకా ప్రచారాలు కూడా చేస్తున్నారంట. ఓటు హక్కు పొందడానికి సర్లో అవకాశం, ఒకవేళ ఓటు లభించకపోతే అప్పుడు కోర్టును ఆశ్రయించండి అని హైకోర్టు చెప్పింది. ఓటరు జాబితాలో ప్రస్తుతం పేర్లు లేకపోయినా ప్రస్తుతం చేపట్టిన ఎన్నికల సంఘం ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ద్వారా చట్టబద్ధంగా ఓటు హక్కు పొందడానికి అవకాశం ఉన్నదని హైకోర్టు మంగళవారం తేల్చి చెప్పింది. ఓటు హక్కు పొందడానికి చట్టబద్ధమైన అవకాశం ఉన్నప్పుడు హైకోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయదని తెలిపింది. సో ఓటర్ల జాబితాలో పేర్లను తొలగించడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్ కు చెందిన సయ్యద్ కుతుబుద్దీన్, మసూద్ తదితరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్లతో పాటు కూడిన బెంచ్ మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఓటరు జాబితా నుంచి పిటిషనర్ తో పాటు కుటుంబ సభ్యుల ఓటును తొలగించడంతో 2024 ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుపోయినట్టు తెలిపారు. ఓటర్ల జాబితాలో పేర్లను పునరుద్ధరించకపోతే సర్ కార్యక్రమంలో తమ దరఖాస్తులను స్వీకరించకుండా తిరస్కరించే అవకాశం ఉందని చెప్పారు. ఎన్నికల సంఘం తరపున సీనియర్ న్యాయవాది అవినేష్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ సర్ కార్యక్రమంలో పేర్లు పునరుద్ధరించుకుపోవడానికి అవకాశం ఉన్నదని చెప్పారు. వాదనలు విన్న బెంచ్ చట్టపరమైన విధానం సర్ అమల్లో ఉన్నందున ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొంది. బిఎల్ఓలకు వివరాలు సమర్పిస్తే పేర్లను తిరిగి చేర్చడానికి అవకాశం ఉందని, ఒకవేళ ఓటర్ల జాబితాలో చేర్చకపోతే ఎన్నికల
ఎన్నికల అధికారులను ఆశ్రయించాలని, అప్పటికి చర్యలు లేకపోతే చట్ట ప్రకారం కోర్టును ఆశ్రయించవచ్చని పిటిషన్ పై విచారణ ముగించింది. సో ఓటు హక్కు లేని వాళ్ళు ఎలాంటి ఆందోళనకు గురవ్వకుండా ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఫామ్ 6 తీసుకొని ఓటు హక్కును మీరు ఆశ్రయించవచ్చు, ఓటు హక్కు వినియోగించుకోవచ్చు, ఓటు హక్కు కోసం అప్లై చేసుకోవచ్చు అని హైకోర్టు చెప్పిందంట. ఓటు హక్కు చట్టబద్ధ హక్కు కాబట్టి దాని మీద ప్రత్యేక ఆర్డర్ నేను ఇవ్వలేను. ఒకవేళ ఎవరైనా నిరాకరిస్తే ఓటు హక్కు పొందడానికి అప్పుడు హైకోర్టుని ఆశ్రయించండి అని హైకోర్టు తెలిపిందంట. ఒకవేళ దీనిపై బిఎల్ఓలకు వివరాలు సమర్పిస్తే పేర్లు తిరిగి చేర్చడానికి అవకాశం ఉందని, ఒకవేళ ఓటర్ల జాబితాలో చేర్చకపోతే ఎన్నికల అధికారులను ఆశ్రయించాలని, అలాగే అప్పటికి చర్యలు లేకపోతే చట్ట ప్రకారం కోర్టును ఆశ్రయించండి అని హైకోర్టు తెలిపిందంట. సో చూడండి, ఈ ఫామ్ 6 కూడా ఓటు లేని వాళ్ళు SIR లో ఆందోళన చెందుతున్నారు. ఫామ్ 6 కూడా మీరు తీసుకొని నింపండి.